దళిత గ్రామంపై దాడిని ఖండించిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్. ఎస్ఆర్పుర మండలం పుల్లూరు పంచాయతీ పుల్లూరు దళితవాడలో దాడి ఘటనపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడూ వర్గాలను సృష్టిస్తూ దళితులపై దాడికి ప్రయత్నించలేదని, తాను వచ్చింది దళితులను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అని అన్నారు. దళితులపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అదేవిధంగా ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, పుల్లూరు గ్రామ ప్రజలు సమన్వయం పాటించాలని, న్యాయబద్ధంగా వెళ్దామని సూచించారు. తాను ఎప్పుడూ న్యాయం పక్కనే నిలబడతానని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ రాజశేఖర్ నాయుడు, బాలాజీ నాయుడు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుండయ్య, సూరి చందు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆడ కూర్చొని నన్ను ముండా కొడుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారిని ముండా కొడుకుంటాడు. మేమైతే 4వ తేదీ వరకు సమన్వయం పాటించి 4వ తేదీ వరకు వెయిట్ చేస్తాము. వచ్చిన తర్వాత ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే ఆయనలాగా మేము కింద దిగజారి ఇలా బూతులు మాట్లాడడం మాకే అసహ్యంగా ఉంది. మేమైతే మాట్లాడదలుచుకోలేదు. మేము చేతల్లో ఎలా డెవలప్మెంట్ చేయాలంటే మేము చేతల్లో చేసి చూపిస్తాము. ఈయనకెప్పుడు ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటేశారు. నారాయణ స్వామి అనే అతన్ని డస్ట్బిన్లో తీసి బయటకు వేసేశారు. అదేవిధంగా వాళ్ళ కూతురు కృపాలక్ష్మిని కూడా ఎవరే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. 20 నుంచి 30% కూడా వాళ్ళకు ఓట్లు పడలేదు. కాబట్టి అన్ని బూతుల్లో వీళ్ళు గలాటా చేయడానికి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రశాంతంగా ఓట్లు వేస్తున్నారు కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ శాతం ఓట్లు పడింది. కాబట్టి ఎలాగైనా కులాలపైన మతాలపైన రెచ్చగొట్టాలని చెప్పేసి ఈయన నారాయణ స్వామి దీన్ని ప్రోత్సహిస్తున్నాడు. దయచేసి పుల్లూరు ఎస్సీ కాలనీ వాళ్ళకి, అదేవిధంగా పుల్లూరు గ్రామ ప్రజలకు సమన్వయం పాటించండి. మనం 21st సెంచరీలో ఉన్నాము. మనం ఫైట్ చేయాల్సింది డెవలప్మెంట్ పైన, మనం ఫైట్ చేయాల్సింది మన పిల్లల భవిష్యత్తు పైన, మనం ఫైట్ చేయాల్సింది మన పిల్లల జాబ్స్ పైన, మనం ఫైట్ చేయాల్సింది మన పిల్లల చదువు కోసం ఫైట్ చేయాలి. కానీ ఇట్లా కిందకి దిగజారి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బ్యాక్కు పోయి ఊరికే కులాలు మతాలని జగడం వేసుకోవడం మంచిది కాదు. కానీ దీన్ని ఎవరినో ప్రోత్సహిస్తే కూడా మేమైతే దానికి అండగా ఉండము. తప్పు ఎవరు చేసినా తప్పే. పుల్లూరు గ్రామ ప్రజలు చేసినా తప్పే. అదేవిధంగా పుల్లూరు ఎస్సీ కాలనీ ప్రజలు చేసినా తప్పే. దానికి మేమన్నీ కూడా పోలీసులందరికీ కూడా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి ఆల్రెడీ క్లియర్గా మాట్లాడాము. 2 పక్కల ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించండి అని చెప్పేసి మేము ఆల్రెడీ డిస్కస్ చేశాము. కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. ఈరోజు కూడా నేను ఇక్కడి నుంచి బయలుదేరింది ఏంటంటే పుల్లూరు అర్జునవాడని గ్రామాన్ని సందర్శించి వాళ్ళతో మమేకమై వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే నా వంతు హెల్ప్ చేయాలని చెప్పి బయలుదేరాను. కానీ కొన్ని ప్రోటోకాల్ ప్రకారం పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి మిమ్మల్ని నేను చూడలేకుండా పోతున్నాను. కాబట్టి దయచేసి నారాయణ స్వామి మాట వినొద్దండి. మీరు విన్నారంటే రేపు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. మీరు వాళ్ళని కొడితే, వాళ్ళు మిమ్మల్ని కొడితే ఇది దీంతో ఆగదు. ఇది కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. కాబట్టి మనకు జగడాలు వద్దు. దయచేసి మీకు కాళ్ళు పట్టుకుంటాను. పుల్లూరు గ్రామ ప్రజలు ఎస్సీ వాళ్ళకి, అదేవిధంగా పుల్లూరు గ్రామంలో ఉండే అగ్ర కులాల వాళ్ళకి ఇద్దరికి నేను చెప్పడం ఏంటంటే దయచేసి ఇలాంటి పనులు ఎంకరేజ్ చేయొద్దండి. తప్పులుంటే సరిదిద్దుకోండి. మనం డెవలప్మెంట్ చేద్దాం. మనందరం కలిసికట్టుగా పని చేద్దాం. అట్టడుగులో ఉండే జీడీఎల్ నియోజకవర్గం మోస్ట్లీ ఇక్కడ ఉండే వాళ్ళంతా ఎస్సీ వాటిలైతే జరగలేదు. కాబట్టి నేను వచ్చింది జగడాలు పెట్టడానికి కాదు. నేను వచ్చింది మిమ్మల్ని ఒక క్యాస్ట్ని తొక్కేసి ఇంకో క్యాస్ట్ని పైకి తీసుకోవడానికి నేను రాలేదు. నేను మెయిన్గా వచ్చింది మీకోసమే. నేను ఇసుక దొంగిలించుకోవడానికో, ఎర్రచందనం దొంగిలించుకోవడానికో, లేదంటే కొండలను పిండి చేసి పక్క రాష్ట్రానికి గ్రావెల్లు, అదేవిధంగా ఈ గ్రానైట్లు దొంగిలించుకోవడానికి మేము రాలేదు. మేము మీకు మంచిగా పరిపాలన ఇవ్వాలని వచ్చినాము. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మంచిగా డెవలప్మెంట్ కూడా చేసి చూపిస్తాం. దయచేసి పుల్లూరు గ్రామ ప్రజలు, అదేవిధంగా పుల్లూరు అర్జునవాడ ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేయడం అంటే సమన్వయం పాటించండి. మేము ఏదైనా కూడా కూర్చొని మనం మాట్లాడి దీన్ని మనం సరి చేసుకుంటాము.
దయచేసి అగ్రెసివ్గా పోవద్దండి. వాళ్ళు కొట్టాలని మనం కొట్టి, మనం కొట్టాలని వాళ్ళు కొట్టింటే దీనికి లిమిట్ ఉండదు. ఇది పోతానే ఉంటుంది. ఒక పాయింట్లో మనం ఫుల్ స్టాప్ చేయాలి. కాబట్టి మీరిద్దరు కూడా సమన్వయం పాటించండి. ఇది ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. మేము ఎక్కడా కానీ ఒక గ్రూప్ని ప్రమోట్ చేయము. న్యాయం ఎక్కడుందో వాళ్ళ పక్కనే ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మనం అన్నదమ్ములుగా ఒకే ఏరియాలో పెరిగినాం. కాబట్టి దీన్ని అన్నసరిగా రాజకీయం చేయొద్దండి. దయచేసి దీంతో ఆపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి, పుల్లూరు గ్రామ ప్రజలకి, పుల్లూరు హరిజనవాడలో ఉండే ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క సోదరిమణులకు, అదేవిధంగా అన్న తమ్ములకి నా పాదాభి వందనాలు, నమస్కారాలు. దీంతో ఆపుకోండి.